వెల్కమ్ టు ది లియో. నెయ్యి కల్తీ తరువాత తొలిసారిగా కూటమి నేతలందరూ కలిసి, అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు కావచ్చు, వీరందరూ కలిసి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టయితే మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆన్ రికార్డ్ 100% నెయ్యి కల్తీ జరిగింది, అది సిట్ ఆధారాలతో సహా నిరూపించింది, అది సిట్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. అయినా సరే తాము పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అన్నట్టుగా వైసీపీ సిట్ రిపోర్ట్లో ఎక్కడా కల్తీ అని రాలేదని చెప్పి వాళ్ళుగా సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు. ఇది దేవుడిని మోసం చేయటమే అవుతుందని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ ఒకంత ఆగ్రహంతోనే వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. మేము 1కి 100 సార్లు ఆలోచించే ఈ నెయ్యి కల్తీ గురించి మాట్లాడాం. మొదటిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ క్యాబినెట్ సమావేశంలో అప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్లో ఏముందో స్పష్టంగా చదివి వినిపించారు. అది చూసిన తర్వాత గుండె తరుక్కుపోయింది. దాని గురించి మాట్లాడాలా వద్దా, ఇది దేవుడి విషయం, చాలా సున్నితమైన విషయం, రాజకీయంగా కూడా సవాళ్ళు ఎదురవ్వచ్చు అని ఆ రోజు అన్నీ నిర్ణయించుకున్నాకే, తెలిసి కూడా దీని గురించి మాట్లాడకపోతే వైసీపీతో పాటు తాము కూడా తప్పు చేసిన వాళ్ళమే అవుతామనే ఉద్దేశంతో, ప్రజల ముందు వాస్తవాలు ఉంచాలి అనే ఉద్దేశంతో మేము ఆ నెయ్యి కల్తీ గురించి ఎన్డీడీబీ రిపోర్ట్లో వచ్చిన దాన్ని మాట్లాడటం జరిగింది అని చాలా స్పష్టంగా నిన్న పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు. అయితే వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఒక ప్రచారం ఏంటి, కల్తీ జరగలేదు. మరి ఏం జరిగింది అంటే, కల్తీ జరగలేదు అంటే నెయ్యి ఉండాలి అందులో. మరి నెయ్యి ఉందా, ఇదే ప్రశ్న నిన్న పవన్ కళ్యాణ్ అడిగింది. కల్తీ జరగకపోతే నెయ్యి ఉండాలి అక్కడ, ఆవు పాలతో తయారు చేసినటువంటి స్వచ్ఛమైన నెయ్యి ఉండాలి అక్కడ. మీరు తయారు చేసిన దానిలో నెయ్యి ఉందా? కల్తీ జరగకపోతే నెయ్యే కదా ఉండాలి. మరి నెయ్యి ఉందా? లేదు కదా, కల్తీ జరిగింది కదా. అసలు దాన్ని నెయ్యి అనకూడదు, పామాయిల్ అనాలి. మనం వంటలకి వాడుతుంటాం, మిగతా నూనెలతో పోలిస్తే ₹1 తక్కువకు వస్తుంది పామాయిల్. సో మనం మిగతా వంటలకు వాడే ఆల్మోస్ట్ పామాయిలే, దాదాపుగా 70 to 80% పామాయిల్కి సంబంధించినటువంటి పదార్థాలు అందులో కలిపారు. దానితో వీళ్ళు లడ్డూ తయారు చేశారు. దాన్ని నెయ్యి అనకూడదు, పామాయిల్ అనాలి. దానికి నెయ్యి వాసన రావడం కోసం బేటా కిరోటిన్తో పాటు మరికొన్ని కెమికల్స్ కలిపారు. ఇదే విషయం నిన్న స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ విసిరిన సవాల్ ఒకటే, నెయ్యిలో కల్తీ జరగకపోతే నెయ్యి ఉందా? నెయ్యి ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తయారు చేస్తున్నటువంటి లడ్డూలో కల్తీ లేదు, 100% నెయ్యే, వాళ్ళు ధైర్యంగా చెప్పగలరు. మరి వైసీపీ హయాంలో 2019 నుంచి 24 మధ్య సరఫరా అయినటువంటి నేతిలో ఎంత శాతం నెయ్యి ఉందో చెప్పగలరా? కనీసం 1% ఉందా? సిట్ రిపోర్ట్లో ఏమి ఇచ్చిందంటే 0% మిల్క్ ఫ్యాట్, 0% మిల్క్ ఫ్యాట్ అంటే ఒక చుక్క, కనీసం శాంపిల్కి కూడా ఒక పాల చుక్క కానీ ఒక నేతి చుక్క కానీ అందులో కలవలా. మరి కల్తీ జరగలేదని ఎలాగంటారు? నెయ్యి అంటే దేంతో తయారు చేయాలి? ఎవడన్నా 70-80% నేతికి 10% 20% ఏదన్నా వేరే పదార్థం కలిపి ఉంటే అది కల్తీ అనొచ్చు మనం. పోనీ ఒక 50% నెయ్యి, ఒక 50% వేరే పదార్థాలు కలిపి ఉన్నా దాన్ని కల్తీ అనొచ్చు. కానీ 100కు 100% కెమికల్స్తో చేస్తే దాన్ని కల్తీ కూడా కాదు, విష పదార్థం అనాలా. కల్తీ కూడా కాదు, 100కు 100% కెమికల్స్ మనం తింటామా? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, నేను ఏదో 2 కెమికల్స్ తీసుకొచ్చి, ఇదిగో ఈ 2 కెమికల్స్, ఇవి నెయ్యిలో కలిపే కెమికల్స్, మీరు తినండి అంట, తింటారా? నెయ్యి కోసం వాడే కెమికల్స్ ఇవి, తినండి అంట, తింటారా? కానీ మీరు కలిపి తినిపించేశారు కదా. తెలిసినోడు ఎవడు కూడా ఇది కెమికల్ అని తెలిస్తే ఎవడు కూడా దాని నోట్లో టచ్ చేయడు అసలు. కానీ మీరు అదే కెమికల్స్ని ఏం చేశారు, ప్రసాదంలో కలిపి తినిపించేశారు. ప్రజల ఆరోగ్యాలతో కూడా చెలగాటమాడారు మీరు. తరువాత అది ఎలాంటి దుష్ప్రభావాలు చూపుతుందో కూడా మనకు తెలియదు, అది ఎంతమంది మీద దుష్ప్రభావం చూపిందో కూడా మనకు తెలియదు. ఆల్రెడీ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళ మీద ఎక్కువ దుష్ప్రభావం చూపుతుంది అది. సో దీనికి సంబంధించిన నా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. నెయ్యి కల్తీ పక్కా ఆన్ రికార్డు, గొడ్డు పంది కొవ్వు ఉందని ఎన్డీడీబీ నివేదికలో ఉంది. మరి వైకాపా నేతలకు క్లీన్ చిట్ ఇచ్చింది ఎక్కడ? ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్న ఎవరిని వదిలిపెట్టం, సున్నితమైన అంశం అని తెలిసిన ప్రజల ముందుకు తెచ్చాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న ఇంకో మాట కూడా చెప్పారు. వైసీపీ రాజకీయం చేస్తున్నారు, వీళ్ళు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తుందని ఒక వ్యాఖ్య చేశారంటే దానికి ఆయన ఒక సమాధానం చెప్పాడు. ఎన్నికలకు 6 నెలల ముందో ఏడాది ముందో మేమేదైనా చేస్తుంటే అది రాజకీయ లబ్ధి కోసం చేసామని అనుకోవచ్చు. కానీ గట్టిగా 2 ఏళ్ళు కూడా గడవక ముందే
మీ అవినీతిని బయటికి తీసుకొచ్చాం. ఆల్రెడీ దీని వ్యవహారం బయటకు వచ్చే 4-5 నెలల పైన అవుతుంది. సో 6 నెలలు ఈజీగా అవుతుంది. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిన్నర లోపే దీన్ని బయటికి తీసుకొచ్చారు. అంటే ఇంకా కూటమి ప్రభుత్వానికి 3.5 నుంచి 4 ఏళ్ళ సమయం ఉంది. ఎన్నికల సమయం కాదు. మేము రాజకీయం చేయాలనుకుంటే చివరిలో ఏదైనా చేద్దాం తప్ప ప్రజల విశ్వాసాలను కాపాడాలనే ఉద్దేశంతోనే మాకు తెలిసిన వెంటనే మేము బయటికి తీసుకొచ్చామని చెప్పారు. అది కూడా వాస్తవమే. మీరు లాజిక్ ఆలోచించండి. రాజకీయం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామా కానీ గులకరాయి డ్రామా కానీ ఎప్పుడు ఆడాడు? బాబాయ్ గొడ్డలపోటు డ్రామా ఎప్పుడు ఆడాడు? తిరుమలలో పింక్ డైమండ్ చోరీ అని డ్రామా ఎప్పుడు ఆడాడు? ఎన్నికలకు సరిగ్గా ముందు వాడాడు. అంటే 3 నుంచి 6 నెలల ముందు, ఏడాది కూడా కాదు, ఎన్నికలకు 6 నెలల ముందు జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడాడు. అది రాజకీయంలో లబ్ధి కోసం అంటే. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే ఉన్న విషయాలను బయటికి తీసుకొచ్చింది. మరి అది ఎలా రాజకీయ డ్రామా అవుతుంది? ఇంకా 4 ఏళ్ళు పార్టీ ఉంది. ఒకవేళ అందులో ఏమీ లేకపోతే అసలు ప్రజలు దాన్ని గుర్తు కూడా పెట్టుకోరు రాజకీయం చేయడానికి. సో ఇదే విషయం నిన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరాలో ప్రమేయం ఉన్న ఎవరిని వదిలిపెట్టబోమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. వారంతా స్వామివారి ముందు మోకరిల్లి తమ తప్పులకు క్షమాపణ కోరే వరకు యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 7 కొండల వాడికి 2 కొండలు చాలనే ఆలోచన ధోరణి నుంచి వైకాపా నాయకులు పుట్టారని, వారు ఏ స్థాయికైనా దిగజారుతారని దుయ్యబట్టారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సిబిఐ ఛార్జిషీట్ రావడానికి సమయం పట్టొచ్చు, దోషులను వదిలిపెట్టం, తప్పు చేసి ఏమీ జరగలేదని బొకాయిస్తున్నారు, హిందువుల విశ్వాసాలని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. సో అన్నీ ఆలోచించే మాట్లాడాం. ఇది స్పష్టమైన క్లారిటీ ఒకటి ఇచ్చారు చూడండి. మతం, విశ్వాసం, ధర్మం చాలా లోతైనవి. వాటి గురించి స్పందిస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆలోచించాకే మాట్లాడాలి. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారని తెలిసాక దాన్ని ప్రజలకు చెప్పకపోతే తప్పే అవుతుంది. ఇటీవల ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీడీబీ నివేదికను చదివి వినిపించారు. నెయ్యి నమూనాల్లో వెజిటేబుల్ ఆయిల్స్, ఫిష్ ఆయిల్తో పాటు గొడ్డు, పందికొవ్వు కలిసినట్లుగా నివేదికలో ఉంది. ఇది చాలా సున్నితమైన అంశం కావడంతో బయటకు చెప్పాలా వద్దా అని ఆలోచించాం. కల్తీ నెయ్యిపై కళ్ళ ముందే నివేదికలున్నా మేం మాట్లాడకపోతే అందరికీ తెలిసి ఎందుకు చెప్పలేదనే ప్రశ్నలు ఎదుర్కోవాలి. కొందరు దీన్ని అనుకూలంగా కూడా మలుచుకునేందుకు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తారని తెలుసు. అన్నీ ఆలోచించాకే కల్తీ వ్యవహారాన్ని బయట పెట్టామని చెప్పారు. ఎన్నికలకు ముందు 6 నెలలంటే రాజకీయ లబ్ధి కోసం అనుకోవచ్చు. 5 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం. ఇప్పుడు దీనివల్ల రాజకీయంగా వచ్చే లబ్ధి ఏముంటుందని చెప్పాడంటే చాలా స్పష్టంగా చెప్పారు. ఇదేదో చంద్రబాబు నాయుడు రిపోర్ట్ చూడగానే జంతుకోవు కలిసిందని మీడియాతో ఏం చెప్పలా. ఆల్రెడీ రిపోర్టు చంద్రబాబు గారు చూశారు. తర్వాత దాన్ని మొత్తం కూటమి ఎమ్మెల్యేలు ఎవరైతే 164 మంది ఉన్నారో వారందరికీ చదివి వినిపించారు ఎమ్మెల్యేల సమావేశంలో. తరువాత వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు. ఇది దేవుడి విషయం కాబట్టి సున్నితమైన విషయం. ఇది బయటకు వచ్చిన తర్వాత రాజకీయంగా కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇప్పుడు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులే. సో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. సో వీటన్నిటినీ ఫేస్ చేసి దీన్ని చెప్పాలా వద్దా అని ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో ఫైనల్ డెసిషన్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు, ఓకే, మరి మీకు తెలుసు మీరెందుకు చెప్పలేదు అని రేపొద్దున ప్రశ్నిస్తారు. ఇదే సమయంలో ఏ ఎన్నికల సమయంలోనూ అనుకోకుండా ఇది బయటకు వచ్చింది అనుకోండి, అప్పుడు వైసీపీ ఏం డ్రామాలు ఆడుతుంది? 5 ఏళ్ల పాటు నోరు మెదపకుండా ఎన్నికల సమయంలోనే దీన్ని ఎందుకు బయటకు తెచ్చారని వైసీపీ కూడా రాజకీయంగా రివర్స్ అవుతుంది. అప్పుడు ప్రజలు కూడా నిజమే కదా, 5 ఏళ్ళు కూటమి అధికారంలో ఉంది, 5 ఏళ్ళు తెలియదా గతంలో కల్తీ నెయ్యి వాడారని, ఎన్నికలకు ముందే తెచ్చారంటే ఇదేదో ఎన్నికల డ్రామా అయి ఉంటుంది అనే అభిప్రాయం ప్రజలకు కూడా రావచ్చు. అందుకనే పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? రెండోది కూడా చెప్పాడు, ఒకవేళ తెలిసి మాట్లాడకపోతే మా తప్పు అవుతుంది. అది సరే, వాళ్ళు తప్పు చేశారు, తెలిసి చేశారా తెలియక చేశారా పక్కన పెట్టి ఆ తప్పుని తప్పు అని చెప్పకపోవడం కూడా తప్పే. హిందూ భక్తుల మనోభావాలకు భంగం వాటిల్లే విధంగా జరిగినటువంటి ఈ మహాపాపాన్ని ప్రజల ముందు ఉంచకపోవడం కూడా తప్పే అవుతుంది. కాబట్టే మేము చాలా స్పష్టంగా దీని గురించి చెప్పామని చెప్పడం జరిగింది. నెయ్యి లేదని సిబిఐ స్పష్టంగా చెప్పింది. సరఫరా చేసిన పదార్థంలో నెయ్యి అనేదే లేదని, దానితో లడ్డూలు తయారు చేశారని సిట్ స్పష్టంగా చెప్పిందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. అయినా నెయ్యిలో కల్తీయే లేదని క్లీన్ చిట్ ఇచ్చిందని వైకాపా నేతలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నెయ్యి నమూనాల్లో పంది, గొడ్డు కొవ్వు, ఫిష్ ఆయిల్ ఉండే అవకాశాలు ఉన్నాయని ఎన్డీడీబీతో పాటు CALF ల్యాబ్ స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. అసలు దీన్ని నెయ్యి అనకూడదు,
అనకూడదని పామాయిల్ అనాలని, దానితో కోట్ల మందికి లడ్డూలు చేశారు, తెలిసి తప్పు చేసి తిరిగి మాపైన ఎదురుదాడి చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ చెప్పింది ఒక్కటే, వీళ్ళు చేసింది మహాపాపం, ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా పశ్చాత్తాపడాల్సింది పోయి ఎదురుగా ఆ చేసిన తప్పును బయట పెట్టినందుకు ఎదురు మా మీదే దాడి చేస్తున్నారని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఒక విషయం స్పష్టంగా చెప్పారు, నెయ్యి కల్తీకి పాల్పడిన ఏ వ్యక్తిని కూడా ఎంతటి వ్యక్తి అయినా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ సిబిఐ ఛార్జ్ షీటు రావటానికి ఆలస్యం కావచ్చు తప్ప ఏ ఒక్కరిని కూడా మేము వదలబోము అనే ఒక స్పష్టమైన హెచ్చరికనైతే నిన్న వైసీపీ నాయకులకైతే ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఆ కూటమి నేతలందరూ కలిసి నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ అనేది ఒక రకంగా వైసీపీలో వణుకు పుట్టించేటట్టుగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురు ఏకతాటి మీదకి వచ్చి నెయ్యి కల్తీ గురించి వాస్తవాలు మాట్లాడటం మొదలుపెట్టారో అటు వైసీపీకి కక్కలాక మింగలాక, ఇదే సమయంలో వైవి సుబ్బారెడ్డే స్వయంగా నెయ్యి కల్తీ జరిగిందని ఒప్పుకోవటం, ఇవన్నీ కూడా వైసీపీ మెడకు బలమైన ఉచ్చుగా మారింది. ఏది ఏమైనా నిన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత వైసీపీ నేతల్లో భయం మొదలైందనేది మాత్రం వాస్తవం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.